హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 32.7 కోట్ల రూపాయలతో అక్కడ ఐపీఎల్ వేలంలోకి ప్రవేశించింది. మిచెల్ స్టార్క్ కోసం ఏకంగా 24.75 కోట్లు రికార్డ్ స్థాయిలో మరక్కడ ఖర్చు అయితే పెట్టింది. మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. షారుఖ్ ఖాన్ బృందం మిచెల్ స్టార్క్ను 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. మిచెల్ స్టార్క్తో పాటు ముజీబ్కి 2 కోట్లు, గస్ యాక్టిన్సన్కి 1 కోటి, చేతన్ సకరియాకు 50 లక్షలు, కేఎస్ భరత్కి 50 లక్షలు, షెర్ఫన్ రుతర్కి 1.50 కోట్లు, మనీష్ పాండేకి 50 లక్షలు, రమన్దీప్ సింగ్కి అండ్ అంగ్రీష్ రఘువంశీకి, సాకిబ్ హుసేన్కి 20 లక్షల చొప్పున తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ వీళ్ళ బయస్ అంతా ఇంట్రెస్టింగ్గా అంత మంచిగా అయితే ఏం కనిపిస్తలేవు. మరి మిచెల్ స్టార్క్ కోసం 25 కోట్లు పెట్టినా కానీ అదొక్కటే కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. మిగతా బయస్ అన్నీ కూడా అక్కడ ఘోరంగా ఉన్నాయి. మరి కేఎస్ భరత్కు 50 లక్షలు ఇచ్చారు, ఇది కూడా ఒకే బై అని చెప్పుకోవచ్చు. ఇక షెర్ఫన్ రూదర్ఫర్డ్ కానీ, అక్కడ రమన్దీప్ సింగ్ కానీ, అక్కడ సాకిబ్ హుసేన్ కానీ వీళ్ళందరూ కూడా మరి అన్నోన్ ప్రూవెన్స్ కాబట్టి మరి వీళ్ళకి అక్కడ చాలా మరి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారో. అక్కడ గౌతమ్ గంభీర్ మార్క్ అయితే మనకి ఆక్షన్లు అయితే కనిపించలేదు. ఎందుకంటే మరి గతంలో మనం చూసిన మరి లక్నో సూపర్ జైన్స్లో ఉన్నప్పుడు మరి ఎంత మంచి ప్లేయర్స్ని అక్కడ కొనుగోలు చేసినా మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ చూసుకుంటే మరి అక్కడ ఒక మిచెల్ స్టార్క్ కోసం అక్కడ అన్ని డబ్బులు వేచించినా కానీ మిగతా బయస్ మాత్రం చాలా ఆర్డినరీగా కనిపిస్తున్నాయి. మరి ఈ జట్టుతోని మరి అక్కడ కేకేఆర్ ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. మరి లాస్ట్ సీజన్లో చూసుకుంటే మరి అక్కడ పేస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉండేది. మరి ఈ సీజన్లో కూడా అక్కడ మిచెల్ స్టార్క్ ఒక్కడే మంచిగా కనబడుతున్నాడు. మరి మిగతా అంతా కూడా మరి వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే చాలా వీళ్ళకు పేస్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. మరి ఈ సీజన్లో కూడా అదే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మరి మిచెల్ స్టార్క్ ఒక్కడే అక్కడ మరి మొత్తం ముందుకు తీసుకువెళ్ళలేడు కాబట్టి మరి అక్కడ మిగతా వారు కూడా సహకరిస్తే మాత్రం బెటర్గా ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ తుది జట్టు అయిన కాంబినేషన్ చూసుకుంటే మనం ఒకసారి ఇక ఓపెనర్స్ వచ్చేసి జేసన్ రాయ్ అండ్ వెంకటేష్ అయ్యర్, నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో కేఎస్ భరత్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో ఆండ్రే రసెల్, నెంబర్ 8లో సునీల్ నారాయణ్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇక సయీద్ శర్మ అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే 11 మాత్రం చాలా బాగున్నా కానీ అక్కడ మరి అక్కడ పేస్ డిపార్ట్మెంట్లో మరి అక్కడ చాలా ఇబ్బంది ఉంది. మరి మిచెల్ స్టార్క్ మినాయిస్తే మరి అక్కడ ఎవరు కూడా అక్కడ మంచి బౌలర్ కింద కనబడతలేరు. మరి చూడాలి మన ఇండియన్ బౌలర్స్ మరి ఎంతవరకు వాళ్ళకి అంది వస్తారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని మరి పేస్లోని వీళ్ళకి ప్రాబ్లం ఉంది. మరి చూడాలి మరి కేకేఆర్ ఏ విధంగా రాణిస్తుందో. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.